వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. ఈరోజు గుత్తొంకాయ కూర మామిడికాయ వేసుకొని చేయడం ఎలాగో తెలుసుకుందాం రండి. మామూలుగానే గుత్తొంకాయ అంటే ఒక స్పెషల్, దానికి తోడు మ్యాంగో వెరీ స్పెషల్. ఈ రెండు కాంబినేషన్లో కర్రీ ఎక్స్ట్రాడినరీ స్పెషల్. తరిగిన ఉల్లిపాయలు, టమాటా, వంకాయ, మామిడికాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. గిన్నె స్టవ్ మీద పెట్టుకొని కాస్త ఆయిల్ వేద్దాం. నూనె కాస్త వేడైన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకుందాం. ఇవి కాస్త దోరగా వేగనిద్దాం. సాల్ట్ ఆనియన్స్లో వేస్తున్నాను, కాస్త పసుపు కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దోరగా వేయించుకుందాం. టమాటా పీస్, ఇవన్నీ కాస్త బాగా వేయించుకున్న తర్వాత మనం మసాలా ముద్దను నూరుకొని పెట్టుకోవాలి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నానండి. గరం మసాలా నూరుకున్న ముద్దను కూడా నెక్స్ట్ దీంట్లో వేద్దాం. ఇవి బాగా వేగిన తర్వాత చాలా జాగ్రత్తగా దోరగా వేపుకోవాలి, మాడిపోకుండానే. మంచి టేస్ట్ వస్తుందండి. లాస్ట్ని అన్నీ వేగిన తర్వాత కొత్తిమీర, మసాలా వేసేసి ఇంకొక సెకండ్ ఫ్రై చేసేద్దాం. ఓకే, ఇవి ఇలా వేగాలి. ఇలా అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందాం. అవి బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత అవి మిక్సీ వేయాలి. ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టి ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కడిగి ఫస్ట్ ఆయిల్లో కాస్త సాల్ట్ వేసేయండి. వంకాయకి బాగా పడుతుంది సాల్ట్ వేసేస్తే. అంతే, వంకాయలు వేసేయాలి. ఇప్పుడు సాల్ట్ వేసిన వంకాయల్ని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక సెకండ్ మూత పెట్టి ఉంచుదాం కాసేపు. దాంట్లో కారం వేసి, కారం కూడా ఇప్పుడే వేసేద్దామండి, అంటే వంకాయకి బాగా పడుతుంది. ఉప్పు కారం వేసేస్తే చక్కగా వంకాయ టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఇందాక ఉల్లిపాయ పేస్ట్ అంతానే, అది కూడా ఇలా ఫ్రై అయిన దాంట్లో వేయాలి. చక్కగా ఇదంతా కలిపేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలా గ్రేవీతో చాలా టేస్టీగా గుత్తొంకాయ మామిడికాయ కూర అన్నది చాలా బాగుంటుందండి. మన ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసాను. మరి ఇందులో వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదండి. ఒక చిన్ని గ్లాస్తో కొన్ని వేసేనన్న పేరుకి వేసుకోవచ్చు, లేదంటే లేదు కూడా. అలా అయిన తర్వాత లాస్ట్ని మామిడి తురుము వేయాలండి.
మామిడికాయ పులుపు ఉన్న దాన్ని బట్టి చూసుకొని వేయండి మీరు. ఇలా గుత్తి వంకాయ కూర చేసుకుంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో గుత్తి వంకాయ మర్చిపోలేని రుచినిస్తుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. Subscribe my channel. Thanks for watching.